ధన్యతలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న ఏం ధ్యానం చేసుకున్నాం? మనము ఏం పొందుకున్నాము? ధైర్యం, బీ కరేజియస్ కదా. ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు యొక్క శిలువ మరణం వల్ల విశ్వాసులకు కలిగేది ఏమిటంటే ధైర్యం కలుగుతుంది అని ధ్యానం చేశాం మనం. రైట్. ఈ రోజున మరొక ధన్యతను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. 51 కూడా. పరలోకము నుండి దిగి వచ్చిన నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. 54, 55 వచనాలు చూద్దాం. అక్కడే అంత్య దినమున నేను వారి లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. తర్వాత 58వ వచనం చదువుదాం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను తిని కూడా చనిపోయినట్లుగా కాదు, కానీ ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి వచనాలని మనం గమనించినప్పుడు దీనికి తోడు మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో గమనించినప్పుడు అక్కడ ఉంటుంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికి దప్పిగొనడు అనే మాట చూస్తాం. ఇక్కడ ఆహారమును తీసుకునివాడు, నా శరీరము అది ఆహారము, నా రక్తము పానము అది తీసుకునివాడు నిత్యము జీవిస్తాడనే మాట చూచాం. 4వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. చాలు, ఎన్నటికీ దప్పిగొనడు. ఆహారము తీసుకునేవాడు మరెన్నటికీ జీవించి ఉంటాడు. అంటే ఏమర్థం అవుతుంది ఈ 2 మాటల్లో మనకి? ఈ 2 మాటల్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మరింకా ఆకలి వెయ్యకుండా కదా. మనం భోజనం పెట్టుకున్నాం, కూరలు వేసుకున్నాం, తిన్నాము, ఇంకా కొంచెం ఖాళీ ఉంది, రసం వేసుకున్నాం, ఇంకా కొంచెం ఉంది, సాంబార్ వేసుకున్నాం, ఇంకా కొంచెం ఉంది, పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఇంకాను ఏమ్మా ఆకలి తీరిపోయింది. ఇప్పుడు ఎవరు ఇంకొంచెం పెట్టుకోమనమ్మో, ఇక నా వల్ల కాదు, ఇక నేను తినలేను ఇంకా అని అంటాం మనం. అంటే తృప్తి కలిగింది అక్కడ. అవును కదా, తృప్తి కలిగింది. కనుక ప్రభు యొక్క శరీరము జీవాహారముగా తీసుకునే వారికి, ప్రభు ఇచ్చే నీళ్లుతో ఆ దాహాన్ని తీసుకునే వారికి మరెన్నటికీ దాహము కలగకుండా, మరెన్నటికీ ఆకలి వెయ్యకుండా, మరెన్నటికీ కోరిక కలగకుండా, మరెన్నటికీ అవసరము రాకుండా తృప్తి అనేది దేవుని దగ్గర కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే సిలువలో నుంచి ఆయన సిలువ మరణం ద్వారా ఆయన శరీరాన్ని నాగటి చాళ వల్ల దున్నించుకొని, దాగట ముందుగానే ఆయన విరిచి రొట్టెను, ఇది నా శరీరము, ఈ శరీరాన్ని తీసుకునేవాడు మరి ఎన్నటికీ ఆకలి కొనడు,
నిత్యము జీవించి ఉంటాడని చెప్పిన రీతిగా ఆ సిలువలో మరణానికి ముందు ఆయన చేసిన గొప్ప కార్యము, సిలువలో ఆయన పొందిన మరణాన్ని బట్టి మనకి మరెన్నటికీ ఆకలి వేయకుండా, మరెన్నటికీ దాహము కలగకుండా, మరెన్నటికీ ఆశ లేకుండా, మరెన్నటికీ కోరిక కలగకుండా తృప్తి కలిగేటువంటి సాటిస్ఫాక్షన్ ఆ సిలువలోంచి ఒక ధన్యతగా దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, వాస్తవానికి లోకములో దేనిని బట్టి తృప్తి కలగదు. ఇప్పుడు అన్నం తింటే మళ్ళీ కాసేపటికి ఆకలేస్తుంది. 25 చీరలు ఉన్నాయి కానీ తృప్తి కలుగుతుందా? కలగదు. మరలా అకేషన్ వస్తే, మరలా కొనవలసి వస్తే, మరలా ఎదురుగుండా కనిపిస్తే మరలా ఓ 4-5 చీరలు తీసుకుంటారు. ఓ 4 కేజీలు బంగారం ఉంది కదంటే తృప్తి కలగదు. ఇంకో 2 కేజీలు కొనటానికే చూస్తారు. ఓ 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ ఉంటే తృప్తి కలగదు. ఇంకో 5 లక్షలలో జత చేయడానికి చూస్తారు. కనుక ఈ లోకములో దేనిని బట్టి తృప్తి లేదు, కానీ యేసయ్య సిలువలో నుంచి మనకు తృప్తి అనేటువంటిది ఒకటి, సాటిస్ఫాక్షన్ అది కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్లో ఒకే ఒక సందర్భం 4 సువార్తలను కూడా వ్రాయబడింది. కొన్ని సందర్భాలు కొన్ని సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్తలో ఉన్నవన్నీ కూడా మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో లేవు. అలాగే లూకా సువార్తలో ఉన్న సందర్భాలు మత్తయి, మార్కు, యోహానులో లేవు. అలాగే యోహాను సువార్తలో ఉన్న సందర్భాలు మిగిలిన 3 లేవు. కానీ ఒకే ఒక సందర్భం, ఒకే ఒక ఉపమానం, ఒకే ఒక సబ్జెక్ట్ 4 సువార్తలోనూ చూస్తాం. అది చెప్పగలరు ఏంటో? 4 సువార్తలలో ఉంటుంది. ఇంకో రెండోది లేదు, అది ఒకటే ఉంటుంది 4 సువార్తలో కూడా. చూద్దామా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. అక్కడే 15:37. తిని తృప్తి పొందిన మీదట ఏం చేశారంట? వారు కూడా ఏం చేశారంట? ఏం చేశారు? తృప్తి పొందారు. అవునా? 14:20లో తృప్తి పొందారు, 15:37లో తృప్తి పొందారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 42వ వచనం. ఏం చేశారంట? వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత. లూకా సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. వారు తృప్తిగా తినిన తర్వాత. చాలమ్మా, చాలన్నా. 4 సువార్తలు 5 స్థలాల్లో కేవలము భోజనము కొరకైన తృప్తినే చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం 4 సువార్తలను ఏకీభవించిన సందర్భం ఇదొకటే, తృప్తి. మిగిలినవన్నీ కూడా ఒక సువార్తలు ఉంటే 2వ సువార్తలు లేవు. కానీ తృప్తి కలగటం అనేటువంటిది 4 సువార్తలో 5 స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ ఏం కావాలి మనకి? తృప్తి కావాలి. ప్రభువు చేసిన ఘనమైన కార్యం సిలువలో మనకు తృప్తినిస్తుంది. యోహాను సువార్త ఉన్నాం కదా మనం, అక్కడ చూద్దాం. 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఎంతమందికి ఎక్కడ సరిపోతే డిస్సాటిస్ఫాక్షన్.
రేపటికి మాకు ఎక్కడ సరిపోద్దండి ఇది? డిస్సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఇయర్కి ఎక్కడ సరిపోద్ది మనకిది? డిస్సాటిస్ఫాక్షన్. దేవుడు మనకి ఏమైతే ఇచ్చారో, అనుకూలపరిచారో, అనుగ్రహించారో ఎక్కడా తృప్తి కలగట్లేదు మనకి. ఇంకా కావాలి, ఇంకా ఇవ్వాలి, ఇంకా 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 అనేటువంటి ఆశ, ఆలోచనతోనే ఉంటున్నాం మనం. మన ఆశకు అంతు లేదు, మన ఆశకు అంతు లేదు. అందుకు ఒక ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నీ ఇష్టం ఎంజాయ్ చేసేయి, నీ ఇష్టం వచ్చేటట్టు చేసేయి, తిను, త్రాగు, తందనాలాడు, జలసాలు చేసేయి అంటున్నాడు. తృప్తి లేదు, ఈవేళ తృప్తి లేదు. మనిషి జీవితానికి తృప్తి లేదు. గమనించండి, మరే పశువులు కానీ మరే పక్షులు కానీ ఏది కూడా దేన్ని దాచుకోము. ఆకలేసినందుమంటూ తింటే తర్వాత వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అంతేనంటారా? ఆకలేసినందు తింటాయి, కడుపు నిండా తింటాయి, ఇంకొక దాని దగ్గర రాకుండా పోట్లాడి మరి తింటాయి. కానీ దాని ఆకలి తీరిపోయిన తర్వాత మిగిలిన దాన్ని దాచుకోవు. వాడికి ఫ్రిడ్జ్లు లేవు, కూలింగ్ బాక్సులు లేవు కదా, దాచుకోవు. ఎక్కడ ఏ చెట్టు త్వరలో ఎక్కడ దాచుకోవు. మనమైతే చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు దేని కొరకు? రేపటికి, ఎల్లుంటికి, నెక్స్ట్ వీక్కి, నెక్స్ట్ మంత్కి. ఈ మధ్య కొత్త ఫ్రిడ్జ్లు వచ్చినాయట శాంసంగ్లను. 6 months, 6 నెలల దాకా ఉంటుంది దాంట్లో పెట్టి పాడవకుండాను. అరలేస్తున్నాడు. వారం రోజుల్లో వాడుకోవడానికి ఒక అర, నెల రోజుల్లో వాడుకొని ఒక అరలో, 3 నెలలకే వాడుకొని మరొకటి, 6 నెలల దాకా తీయబడింది అన్నదానికి ఒక అర అంట. దేని దానికి టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాడు. రిమోట్తో ఉంటుంది అది. దాని పైగా రిమోట్ ఎక్కడి నుంచి పెట్టాడో తెలుసా? మీ చేతిలో ఉన్న మొబైల్కే రిమోట్ ఉంటుంది. మీరు ఆఫీస్లో ఉండి కూడా వాటి టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు ఇంటికి వచ్చే ముందు అరగంట ముందు 3 నెలలు 6 నెలలు దాచుకునేవి కూడా ఇక అరగంట ఇంటికి చేరుకుంటామనగా దాని టెంపరేచర్ కంట్రోల్ తగ్గించేసి నార్మల్ తెచ్చేసుకోవచ్చు మీ దగ్గర మొబైల్ ద్వారా. మనకు సాటిస్ఫాక్షన్ లేదండి, తృప్తి లేదు. అందుకే టెక్నాలజీ కూడా విస్తారంగా పెరిగిపోతుంది. చూడండి, గడిచిన దినాల్లో ఎక్కడో ల్యాండ్ లైన్ ఉంటే, పోస్ట్ ఆఫీస్లో ఉంటే, ఊరికి ఒకటి కరణం గారి దగ్గర మున్సిపల్ గారి ఎక్కడో ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తెల్లవారు కూర్చొని ట్రంకాలు బుక్ చేసుకుని అవతల కాల్ వచ్చిన తర్వాత మాట్లాడుకొని అది మధ్యలో మిస్ అయిపోయింది. రోజుల తరబడి వచ్చేది కాదు. అయినా సరే బుద్ధిగా కూర్చొని చక్కగా తృప్తిగా మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఉంటే మాట్లాడే సాటిస్ఫాక్షన్ లేదు. ఈవేళ అబ్బే నేను ఎప్పుడు మాట్లాడాను, అప్పుడే అయిపోయిందా, ఇంకా మాట్లాడుకోవాలి, అప్పుడే టైం అయిపోయిందా అని ఎంత డిస్సాటిస్ఫాక్షన్ వస్తుందో. ఆ రోజులో నడిచి వెళ్ళి, సైకిల్ మీద వెళ్ళి, 2 ఎడ్ల బండి మహా అయితే, పెద్ద మంచి వాహనం అంటే 1 ఎద్దు బండో 2 ఎడ్ల బండో, కుటుంబంతా కలిసి పెళ్ళిళ్ళకో, ఉత్సవాలకో, క్రిస్మస్కో, పండుగ వెళ్తే ఎంత సందరగా, ఎంత తృప్తిగా ఉండేదో. ఇవాళ బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసినాయి, వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి, ఫ్లైట్స్ వచ్చేసినాయి. మన కారులే 150 పైన వెళ్తున్నాయి, తక్కువ వెళ్ళట్లేదు మన కారులు. అయినా డిస్సాటిస్ఫాక్షన్ ఇవాళ ఎక్కడ తృప్తి కలగటం లేదు. ఇప్పుడు పూర్వపు రోజుల్లో సాయంకాలం కూలి 3 రూపాయలు తెచ్చుకుంటే ఎంత తృప్తిగా ఉండేదో. 3 రూపాయలు కూలి, పొద్దు నుంచి సాయంకాలం దాకా నో టిఫిన్. ఆ రోజుల్లో టిఫిన్ లేవు, తెలియదు, టిఫిన్ అంటే ఎవరికి తెలీదు. 7 గంటలకి పనిలోకి వెళ్ళిపోతే పలుగు పార వేసుకొని, కొడవలు వేసుకొని, రంపం వేసుకొని, ఏది ఉంటుంది పొలం ఎక్కడికో కష్టం పట్టడానికి వెళ్ళిపోతే మధ్యాహ్నం అన్నం తినడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే గొప్ప, రే లేకండ్రా అని కేకేసి గమ్ములు లేచి పరిగెట్టేసి మరలా పనిచేసి సాయంకాలం చీకటి పడేదాకా ఒళ్ళు హోనమయ్యేలా పనిచేస్తే 3 రూపాయలు ఇస్తే ఆ 3 రూపాయలతో కుటుంబంలో 10 మంది, ఆ రోజుల్లో 10 మంది పైనే కుటుంబం
ఎంత తృప్తిగా బ్రతికేవాళ్ళు. ఈవేళ ₹1,00,000 వచ్చి కుటుంబం లింగులిటుకుమంట, ఇద్దరుంటే ₹1,00,000 సరిపోవట్లేదు. ఈవేళ ₹1,00,000 చాలటం లేదు. ఈవేళ ఇద్దరే ఉంటారు కుటుంబంలో, ముగ్గురులో ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇదో లక్ష అదో లక్ష, అయినా సరే తృప్తి లేదు ఈవేళ మనకి. లోకములో ఎక్కడ తృప్తి ఉందయ్యా అంటే ప్రభు అయిన యేసు ఆయన శిలువ మరణం దగ్గర మాత్రమే మనకు నిజమైన తృప్తి కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త అంటాడు, బహుశా 15వ అధ్యాయం మనం చదువుకున్న వాక్యములు అనుకుంటా, చూద్దామా ఒకసారి. 15వ అధ్యాయం 30-14. యోహాను సువార్త 6:50 చూద్దాం. యోహాను సువార్త కాదండి, యోహాను సువార్త ముందు చదువుకున్నాం కదా, అక్కడ 6వ అధ్యాయము 50వ వచనం చదువుకున్నట్టు గుర్తుంది నాకు. 55వ వచనం చదివినారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలమ్మా, చాలమ్మా, చాలా తృప్తి కలిగిపోయింది. ప్రభు యొక్క శరీరం ఏంటంట? నిజమైన ట్రూ ఫుడ్. ప్రభు యొక్క శరీరం నిజమైన ఆహారము. అంటే మనం తినేదంతా ఏంటి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మనం తినే ఆహారం ఏంటిది? ఫేక్, డూప్లికేట్ ఆహారం తింటున్నాం మనం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో మన్నాను రుచి చూపించాడు ప్రభు. అక్కడ ఇదిగో ఎలా ఉంటుంది నా శరీరం అని చెప్పేసి, రక్షింపబడిన వారికి నా శరీరం ఎలా ఉంటుంది అక్కడ రుచి చూపించారు ప్రభు. అయినను ఆ మన్నాను తినేవాడు అరణ్యంలో వారు చనిపోయారు, కానీ నేను నా శరీరం అనే ఆహారం తినేవాడు ఎప్పుడు బ్రతికి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 1వ అధ్యాయం 9, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం కూడా ఈ నిజము గురించి ఒక మాట ఉంది చూడండి అక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తున్నది, ప్రస్తుతం చూస్తున్నది ఫేక్, డూప్లికేట్ వెలుగు, కానీ ప్రభువు నిజమైన వెలుగు. ఇక్కడ అంటున్నాడు, నేనే ఆ నిజమైన ఆహారాన్ని అంటున్నాడు ఆయన. కనుక ఇప్పుడు మనం తినే ఆహారం, ప్రొద్దున టిఫిన్ చేస్తామా, ఆ టిఫిన్కి ముందు నిమ్మరసం, పాలు ఏదో చెప్తున్నారు కదా రకరకాలు, మనకి అవి తీసుకుంటామా? తర్వాత మళ్ళీ ఆఫీస్ బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి కాఫీయో టీలో దిగి మజ్జిగో పెరుగనమో ఏదో టిఫిన్ అయిపోయింది. అప్పటికి టిఫిన్ అయిపోయాకే మళ్ళీ ఇంకో తడవ అది తీసుకుంటామా? మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఎలాగ ఉంటుందా? ఉంటే ఇక్కడ బాక్సు, లేకపోతే అక్కడ స్విగ్గీలో జొమాటోలో ఉన్నాయిగా మనకి ఎలాగూ, ఓకే రైట్, అది అయిపోతుందా? మళ్ళీ సాయంకాలం రాగానే బజ్జీలో పురుగులో చాట్లో ఉంటాయి కదా, అవి తింటామా? మళ్ళీ టీ తాగుతామా? మళ్ళీ 8-9 మళ్ళీ భోంచేసేస్తామా? ఇది కాక మీ బ్యాగులు చెక్ చేస్తే ఉంటాయి బిస్కెట్ ప్యాకెట్లు. ఇప్పుడు ఇన్ని కాక మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి. ఉందా సాటిస్ఫాక్షన్? ఉందా? ఈ రోజుకి ఇన్ని తింటున్నామండి, మళ్ళీ ఎక్కడ ఆకలి వేస్తున్న భయం, నో సాటిస్ఫాక్షన్. ఆ ఆకలి అయిపోయినా సరే ఎందుకైనా మంచిది. ఏంటంట? ఆకలి అయిపోయి ఎందుకైనా మంచిది బ్యాగులు వేసుకొని ఉన్నాయి కానీ తిరుగుని కూర్చుంటాం. ఆకలి వేస్తే భయం వేస్తే వేసుకుంటాము, కాసేపు గుర్తు వస్తాయి, ఉన్నాయి కానీ తింటాం. అయిపోయిన తర్వాత బ్యాగ్ ఖాళీ అయిన తర్వాత అయ్యో అయిపోయినాయే, ఈ లోపల ఆపాప అక్కడ బడ్డీ కొట్టు దగ్గర ఎక్కడ సాటిస్ఫాక్షన్? ప్రభు అంటున్నాడు, నా శరీరము నిజమైనటువంటి ఆహారం అంటున్నాడు. నువ్వు నిజంగా ప్రభు యొక్క శరీరం నిజమైన ఆహారంగా నువ్వు తీసుకోగలిగితే నిత్య జీవములో ఇక అక్కడ అన్నాడు. అందుకే అన్నాడు, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అన్నాడుగా. ఎందుకని? ఈ నిజమైన ఆహారాన్ని ఇక్కడ తీసుకున్నావు గనక అక్కడికి నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. యుగ యుగాలు కూడా ఎటువంటి ఆకలితో దాహంతో పని లేకుండా హ్యాపీగా బ్రతికేస్తావు అక్కడ.
కనుక సిలువలో ప్రభు యొక్క మరణం బట్టి మనకు కలిగేది ఏమిటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది ప్రభు కలిగిస్తున్నారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఇంకా దీనిలోని ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందియుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తింటానే ఉండే నువ్వు ఈ లోకంలోకి వస్తా ఎన్ని బిస్కెట్లు తీసుకొచ్చావు, ఎన్ని బిర్యానీలు తీసుకొచ్చావు, ఎన్ని దమ్ములు తీసుకొచ్చావు, ఎన్ని తొక్కుడు పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు తీసుకొచ్చావు, ఎన్ని వడియాలు తీసుకొచ్చావు, ఎన్ని పప్పు మామిడికాయలు తీసుకొచ్చావు, ఎన్ని బస్తాలు తీసుకొచ్చావు ఇక్కడ నువ్వు. ఈ లోకంలోనికి మనం ఏదియో తేలేదు. ప్రభు ఏం చేశారు? మన కొరకు అన్నీ సప్లై చేస్తున్నారు. కానీ ఇచ్చిన దాంతో తృప్తి పట్టలేదే మనము. ఇచ్చిన దాంతో తృప్తి పడటం లేదు మనము. దేవుడు మనకేమైతే ఈరోజు ఇచ్చారో దాంతో సాటిస్ఫై అయితే అస్సలు నీకు టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, కంగారు ఉండదు, షుగర్ ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ బలహీనం ఉండదు, ఏ దిగులు ఉండదు నీకు. అందుకనే పశువులు కానీ పక్షులు కానీ ఉదయాన్నే 4 గంటలకల్లా ఎంత ఫ్రెష్గా లేస్తాయండి. అవునా? దిగులు లేదు వాటికి. ఏమి తిందుమా, ఏమి త్రా, ఇదే కదా మన దిగులంతాను. ఇదే మన దిగులు, టెన్షన్ అంతా ఇదే. ఏం తినాలి పొద్దున్న లెగ్గాని వాడు ఏం కూర. ఈ కూరలు ఎత్తుకోవడం పెద్ద పని అయిపోయింది మనకి. అసలు పెద్ద మిస్టరీ కూరలు ఎత్తుకోవటం. సండే వచ్చేసరికి అదో హై స్టోరీ హిస్టరీ. ఆ క్యూలు ఉంటాయి అక్కడ, వెంటనే దొరకవు అక్కడ, చాలా డిమాండ్ ఉంటుంది, చాలా స్టోరీలు ఉంటాయి దానికి. సండే వచ్చేసరికి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో. అందుకంటున్నాడు సంతుష్టికరమైనటువంటి సహితమైన దైవ భక్తి అంటున్నాడు. ఏ దైవభక్తి ఉండాలి మనకి? సంతుష్టి. అది భక్తిలో తృప్తి లేదు నీకు, తృప్తి చెందవు. దేవుణ్ణి తృప్తిపరిచే భక్తి నీకుంటే ఇక నీ జీవితంలో దేని కొరకైనా అసంతృప్తి లేకుండా దేవుడు ఎప్పుడు తృప్తిగానే ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భక్తిలో ప్రభువుని తృప్తిపరచు, ఆరాధనలో ప్రభువుని తృప్తిపరచు, నీ ఉపవాసంలో ప్రభువుని తృప్తిపరచు, దేవుని పరిచర్య చేయటంలో, దేవుని పని చేయటంలో, దేవుని పనికి సహకరించడంలో ప్రభువును తృప్తిపరచు. అప్పుడు నీ జీవితంలో అసంతృప్తి లేకుండా తృప్తినే దేవుడిస్తారు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే 8వ వచనం అంటున్నాడు కదా, అందుకని యోబు గారు కూడా అంటాడు, నేను ఏమీ తీసుకురాలేదు కదా, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను, ఈ గొడవలు నాకెందుకమ్మా అంటాడు వాళ్ళ భార్యతోటి. ఈ గొడవలు నాకెందుకు, నాకు ఈ ఆలోచన లేదు అసలు. నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళా దిగంబరిగానే వెళతాను, ఈ గుమ్మలోంచి వచ్చాను, ఈ గుమ్మలోంచి వెళ్తాను, అంతే, నాకేం తెలియదు అన్నాడు ఆయన. అందుకనే రెట్టింపు తృప్తికరమైన ఆశీర్వాదాలు యోబు గారు తన జీవితంలో పొందుకున్నాడు. ఆశ లేదండి, తృప్తి. బూడిదలో తృప్తిని చూచాడు యోబు గారు. ఒళ్ళు చీరుకుంటూ తృప్తిని చూడగలిగాడు, చిలపింకలతో గోక్కుంటూ. వాళ్ళు వేళకోళం పడతా ఉంటే స్నేహితులు వచ్చి తులనాడుతూ ఉంటే తృప్తిగా ఉన్నాడు. సొంత భార్య ఇక చనిపోవచ్చు కదా నువ్వు దేవుని దూషించి అంటే, నో అని చెప్పి నోటితో కూడా పాపము చేయకుండా సాటిస్ఫై అయ్యాడు. నా ప్రభువుని ఎంత మాత్రం మాటలను అని చెప్పి ఆ తృప్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక యోబు గారు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కనుక గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 13:3.
5వ వచనం. ఆమేన్. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నామంట మనము? బంధింపబడినట్టు బంధకాల్లో ఉన్నామంట మనము. అనేక బంధకాలు మనకున్నాయి. అందుకే ఈ అసంతృప్తి మన జీవితంలో. ఆరోగ్యాన్ని బట్టి అసంతృప్తి, ఆర్థిక పరిస్థితిని బట్టి అసంతృప్తి, ఉద్యోగంలో అసంతృప్తి, ఉద్యోగం దొరకనందున అసంతృప్తి, వివాహంలో అసంతృప్తి, వివాహ జీవితంలో అసంతృప్తి, పిల్లల విషయంలో అసంతృప్తి, కుటుంబ విషయంలో అసంతృప్తి, ప్రమోషన్ విషయంలో అసంతృప్తి, అన్ని విషయాల్లో అసంతృప్తి 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 మనల్ని ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే సంతృష్టి సహితమైన భయభక్తులు మన మధ్య లేవు. రైట్? అందువల్ల మనం చాలా బంధకాల్లో ఉన్నాం. ఇక్కడ ఏమిటయ్యా మన బంధకం అంటే? ప్రధానమైన బంధకం ఏంటో తెలుసా? ఏమ్మా అలాగున్నావు అంటే, ఏం లేదు అయ్యగారు. ఏం చెప్పమంటారు అయ్యగారు? అదేంటమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం చెప్తావులే అయ్యగారు. ఎందుకున్నావు అమ్మా అలాగే? నా బాబు ఏమన్నా అన్నాడా? ఏమనలేదు అయ్యగారు. పోనీ మీ ఆయన గారు ఏమన్నా అన్నారా? చాలా చాలా మంచోడు అయ్యగారు. మరి ఏమైందమ్మా? ఏంటో అయ్యగారు మా బాధలు. సాటిస్ఫాక్షన్ లేదు. పరిస్థితుల మధ్యలో నీకు సాటిస్ఫాక్షన్ దొరకటం లేదు. ఎందుకంటే నీ దగ్గర సంతృష్టి సహితమైన భయభక్తులు నీ యందు లేవు. కాబట్టి ప్రతి పరిస్థితికి నీకు ఎలా ఉందో తెలుసా? అసలు తృప్తి లేకపోవటమే ఒక బంధకం నీకు. అందుకే అంటాడు అక్కడ, ఏమంటాడు చూడండి అక్కడ, వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో వారిని జ్ఞాపకము చేసుకొనడి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనడి. రకరకాల కష్టాలు ఈవేళ, రకరకాల ప్రయాసలు. ఎందుకు బాధపడుతున్నామో అర్థం కావట్లేదు ఈవేళ మనకు. నిజానికి సొంత ఇల్లుల్లో అనుకుంటారు, బాబా ఈ మెయింటైన్ చేయలేకపోతున్నామండి. అద్దెలు అయితే నచ్చిన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ఇల్లు కాదు ఆ ఇల్లు, ఇల్లు కాదు ఆ ఇల్లు అంటారు. సాటిస్ఫాక్షన్ లేదు. అలాగని చెప్పేది అద్దెలలో బాబా ఈ అద్దెలలో పడలేకపోతున్నామండి. గూళ్ళ అంటుంటే కాళ్ళు ముసుకుని పడుకోవచ్చు అక్కడ, తినకపోయినా. ఓ సొంత ఇల్లు ఉంటే చాలు అని వీళ్ళు అంటారు. ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది? కనుక మనం బంధకాల్లో ఉన్నాం. ఏం బంధకం అయ్యా? ప్రధానమైన బంధకం మనిషికి ఏంటో తెలుసా? తృప్తి లేని జీవితమే ప్రధానమైన బంధకం. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఒకవేళ నీకు ₹1,00,000 జీతం అనుకుందాం, ప్రమోషన్ వచ్చింది, ఓ 50,000 పెరిగింది, అమ్మాయ్యా ఇక చాలు అనుకుంటావా? అనుకో. నీ ఆఫీస్లో నీకంటే ఇంకెవరు తెచ్చుకున్నారో ఆ జీతం కావాలనిపిస్తుంది నీకు, ఆ సీటు కావాలనిపిస్తుంది నీకు, ఆ హోదా కావాలనిపిస్తుంది. రైట్? కావాలి, మంచిది. ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు, ఎవరని చెప్పట్లేదు, నిజమే. నువ్వు ఆశపడు, ఆశకున్న ప్రాణం దేవుడు తృప్తి పరుస్తాడు. కానీ దేవుడిచ్చిన దాంతో అసంతృప్తి మాత్రం నీకు ఉండకూడదు. ఆశపడటం వేరు, అసంతృప్తితో ఉండటం వేరు. ఎప్పుడు అసంతృప్తి కలుగుతుంది తెలుసా? నువ్వు నిరాశతో ఉన్నప్పుడు అసంతృప్తి కలుగుద్ది నీకు, నిస్పృహతో ఉన్నప్పుడు అసంతృప్తి కలుగుద్ది నీకు. నువ్వు నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఆశపడదు, మంచిది, దాన్ని సంతోషంగా ఉన్నదాన్ని చేసుకుంటావు. నెక్స్ట్ ప్రమోషన్ గురించి ఆశపడుతున్నావు, ఎస్ దేవుడికి ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఆశపడుతున్నావు, మంచిదే, ఇస్తాడు. కానీ దేవుడు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడకపోతే ఏది ఇచ్చినా, అమెరికా అధ్యక్ష పదవి ఇచ్చినా తృప్తి పడవు నువ్వు. ట్రంప్ గారు నచ్చడే పక్కన అని చెప్పి నేను తీసి నిన్ను కూర్చోబెట్టినా నీకు సాటిస్ఫాక్షన్ రాదు. మొట్టమొదటి బ్యాంకులో జాయిన్ అయినప్పుడు నెల్లూరు దగ్గర రాపూర్ ఊరిలో ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు ఆ ఊరు అతను అటెండర్గా పనిచేసేవాడు. నారాయణ అతని పేరు నారాయణ. మేనేజర్ గారేమో ఆయన మిలిటరీ మ్యాన్, మంచి జబర్దస్తిగా ఉంటాడు. మిలిటరీ మ్యాన్ కాబట్టి ఆ కండిషన్స్, ఆ రూల్స్ పక్కగా పాటిస్తాడు ఆయన. ఈ నారాయణ అన్న అతను అంతసేపు కూడా సార్ చేత ఎప్పుడు సార్ 15వ తారీఖున మొదలెట్టేవాడు.
సార్ ఇంకా రాలేదేంటి సార్ అంటే అప్పుడు పోస్టులో వచ్చాయి అనమాట. స్లిప్పులు పోస్టులో వస్తే బ్రాంచ్లోనే చేసి అకౌంట్లో వేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేస్తుంది కానీ అప్పట్లో 15వ తారీఖు సార్ నిన్నే కదా నారాయణ తీసుకున్నాం మొన్న పోవాలి అయిపోయింది సార్. ఎప్పుడు సార్? 15వ తారీఖు నుంచి పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి టీ తాగి 24 గంటలు అడుగుతూనే ఉంటాడు. క్యాష్ చెస్ట్ ఉండేది మాకు, అంటే బ్యాంకులో డబ్బులు పెడతారు, డబ్బులు బంగారం దాచి లోపల చెస్ట్ ఉంటుంది కదా. ఈ అటెండర్ తీసుకెళ్ళి అటెండర్ లోపలికి బయటికి తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఆ డ్యూటీ ఆయన చెయ్యాలా. మేనేజర్ గారు ఇంకొక 2-3 కలిసి తాళా పట్టుకుని వెళ్తారు లోపలికి. లోపలికి వెళ్ళగానే లోపల చెస్ట్ ఓపెన్ చేయగా లోపల డబ్బులు కట్టలు ఆ సార్ ఎంత డబ్బు ఉంది సార్ అని కూడా అక్కడ. అంటే అంత ఆశ అన్నమాట, అంత సార్ బంగారం సార్ అనేవాడు ఆశలు. చివరికి చూసి రోజు ఏమన్నాడు తెలుసా మేనేజర్ గారు, నారాయణ దీంట్లో డబ్బు మొత్తం నీకు ఇచ్చిన నీకు తృప్తి కలదు నారాయణ. ఈ డబ్బులు ముద్ర వేస్తారు చూడు, రూపాయి నోట్లు 10 రూపాయల నోట్లు ముద్ర వేస్తున్నారు, కంపెనీ ఉంటుంది ప్రెస్, అక్కడ తీసుకెళ్ళి ఆ కట్టల మీద నువ్వు ఇసిరేస్తే అప్పుడు కూడా తృప్తి కలదు నీకు. అంత ఆశ నీకనేవాడు. నోట్లు ముద్ర వేసే గదిలో గొడవలో తీసుకెళ్ళి దాని మీద ఇసిరేసిరేసారి తృప్తి కలగదంట. మనిషికి అంత ఆశ ఉంటుంది. గమనించాలి ఇక్కడ మనం ప్రియమైనటువంటి వాళ్ళ. ప్రభు అంటున్నాడు ఇక్కడ బంధకము. ఏదో బంధకము? ఈ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది నీ నీరసవసరం, ఈ అసంతృప్తి అనేది నీ బలహీనత, ఈ అసంతృప్తి అనేది నీ బంధకము. అందుకని 5వ వచనంలో అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మీరు ఏమైతే కలిగి ఉన్నారో దానితో ఏం చేయాలంటే మనము తృప్తి పొందాలట. ఎస్, ప్రభు ఈ పూటకి పచ్చడి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు సంగతి చెప్తాను చూడండి. మీలో ఎంతమందికి పచ్చి పులుసు తెలుసు? తిన్నారు ఈ మధ్య ఎప్పుడు ఎంతకాలం అయిందమ్మా తిని? ఇష్టం కదా? గుడ్. నువ్వు తిన్నావమ్మా? తెలుసా? తిన్నావా? నీకు తెలుసా పచ్చి పులుసు? శ్రావణ నీకు తిన్నావా? గుడ్. ఇంట్లో 4 రోజులు 5 వారం అయిందేమో, చూస్తే కూరగాయలు ఏమి లేవంట, పచ్చిపులుసు చేశారు. పచ్చిపులుసు చేసి నాకు చెప్పలేక అయ్యగారు రెండు భోంచేద్దాం అని చెప్పేసి అమ్మగారు చెప్పలేక మళ్ళీ విన్నితో కబురు చేశారు. డాడీ రండి అని. తెలిసి పచ్చి ఎంత బాగుందో, ఎంత కమ్మగా ఉందో, ఎంత కాలం అయిందో తిని చెప్పి తృప్తిగా భోంచేసి, నిజంగా నాన్ వెజిటేరియన్ ఉంటే చాలా తృప్తిగా భోంచేసి చాలా కాలం అయింది తిని పచ్చి పులుసు. ఎంత తృప్తిగా ఉందో. దేవునికి స్తోత్రం. కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి పొందాలా. ఈసారి చేపిద్దాం, ఈసారి మనం ఎస్ట్కి చేపిద్దాం. స్పెషల్గా దీన్ని ఇష్టమంటున్నారు కదా, మంచిగా చేపిద్దాం. నిజమే కదా. కలిగి ఉన్నవాడితో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడిని ప్రేమించి ఇచ్చాడు. అది ఇంకెవరికి ఇవ్వలేదు. నీకు ఇచ్చింది మరి ఎవరికి ఇవ్వలేదు దేవుడు. అది నీదే, నీ కొరకే ఇచ్చాడు. నువ్వేం చేయాలి? దాన్ని బట్టి తృప్తి పొందాలి. కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి. నిన్ను ఏమాత్రమును విడువను ఎన్నడును ఎడబాయను ఆయనయే చెప్పారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగి ఉన్న వాటితో నువ్వు తృప్తి పొందితే దేవుడిని విడిచిపెట్టడంట. అది కాదు అనుకుని అసంతృప్తిగా ఉంటే దేవుడిని విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. ఏది కావాలి ఇప్పుడు చెప్పండి? నేను చెప్పండి, ఆ మాట ఇక్కడే ఉంది, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను నేను. కలిగి ఉన్న వాడితో తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయని ఆయనయే చెప్పాను కదా. తృప్తి పడితే దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడికి సహాయం చేస్తాడు, తృప్తి కలిగిస్తాడు. ఎస్, అన్ని వేల మంది వాక్యం వింటానికి వెళ్ళగానే వారు అంటున్నారంట శిష్యులు, ఎంతమందికి 2 చిన్న చేపలు 5 ఎవరికి సరిపోతాయండి? సరిపోయినే లేదా? 4 సువార్తల్లో 5 స్థలాల్లో చూచాం వారు తృప్తి పొందిరి. ఏ సందర్భం లేదు అలాగా. అంటే సాటిస్ఫాక్షన్ వరకు దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడు. మనం తృప్తి పరచడానికి దేవుడు ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మనం తృప్తి పడాలని చెప్పేసి. తన బిడ్డ
తృప్తిపరచబడటం కొరకు ఆ తల్లి తండ్రి ఎంత యాతన పడతారో బిడ్డ కొరకు. కావలసిందల్లా కొనిస్తారు, అడిగిందల్లా ఇస్తారు, ఏడ్చినప్పుడల్లా ఇస్తారు, ఉన్నదల్లా కొని పెడతారు. దగ్గర లేకపోతే అప్పు చేసైనా సరే, ఈఎంఐలో తీసుకునే సరే ఇస్తారు. మీరు అందరూ ఫోన్లు అలా కొన్నవాళ్ళు కాదా మీ పిల్లల కోసం? బైక్లు అలా కొన్నవాళ్ళు కాదా మీ పిల్లల కోసం? ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నారు మీరు. వాళ్ళకి కావాల్సిన కాలేజీలో సీట్లు డబ్బులు కట్టి చదివించలేదు. వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్, మమ్మీ నాకు ల్యాప్టాప్, స్పాట్లో కొని చదివి. ఎందుకని? మీ బిడ్డల తృప్తి కొరకు మీరు చేశారు. మనుషులని మీరే మీ బిడ్డల తృప్తి కొరకు అన్ని కార్యాలు చేసి అంత ప్రయాసపడుతుంటే సర్వలోక రక్షకుడైన దేవుడు తన ప్రజలు తృప్తి పొందడానికి ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తెచ్చిందంతో తృప్తి పడితే చాలు. ఆయన ఏమన్నాడు? నిన్ను విడువను ఎడబాయినట్టున్నాడు. ఇంకేమంటాడంటే కాబట్టి 6వ వచనం, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యముతో చెప్పగలవారము. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తృప్తి ఇచ్చిందంతో తృప్తి పడితే దేవుడు ఆశపడదని చెప్పట్లేదు. ఆశ వేరు, అసంతృప్తి వేరు. మళ్ళీ చెప్తున్నాను నేను. ఆశగా ఉన్న ప్రాణం తృప్తిపరుస్తాడు ఆయన. కనుక ఆశ వేరు, తృప్తి వేరు. నీ జీవితంలో అసంతృప్తి ఉండకూడదు. అప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన అంటున్నాడు ఆయన. కనుక ప్రభువే నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయడని మంచి ధైర్యం కలుగుద్దంట మనకి. మనం మొన్న ధైర్యం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏ ధైర్యం అంటాడు ఇక్కడ? నువ్వు తృప్తి పడితే దేవుడిచ్చిన దాంతో మంచి ధైర్యం కలిగించిన వాడిగా ప్రభు ఉండబోతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8, 9, 13 వచనాలు చూద్దాం. 2 కొరింథీ 12. అదేనమ్మా, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదు. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. పౌలు గారు అడుగుతున్నాడు, అయ్యా నాకు ముళ్ళు ఉందయ్యా. ఆ పై వచనంలో 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే దుష్టుడు సాతాను పెట్టినటువంటి ముళ్ళు నాకు ఒకటి ఉందయ్యా అని చెప్పి అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. అంటే ఏంటి ఆ మాటకు అర్థం చెప్పండి? నేను ఇచ్చిందంతా నువ్వు సరిపెట్టుకయ్యా అని, అంతే కదా. నా కృప నీకు చాలు అంటే నేను నీకేమైతే ఇచ్చానో దాంతో సరిపెట్టుకో. ఎక్కువ అడక తృప్తి పడు. ఆ ముళ్ళును ఉంచుకొని తృప్తి పడు. ఆ ముళ్ళు చేసే గాయముతో తృప్తిపడు. ఏమండి, శ్రమ పడితే ఎలా తృప్తిగా ఉంటామండి? బాధ అనిపిస్తుంది. అందుకే బంధకములు మనం చదువుకున్నప్పుడు హెబ్రీ పత్రికలో, బంధకములు నీకు శ్రమగా ఉండవచ్చును కానీ నువ్వు తృప్తి కలిగిన జీవితం జీవించగలిగితే ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును అని చెప్పేసి. ఆమేన్. అందుకే నేను విడువడు ఎడబాయడు. ఆయన హెబ్రీ పత్రిక మనం చూసిన రీతిగా ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు కనుక మంచి ధైర్యంతో ఉండగలుగుతుగా ఆ శిలువ యాగమును బట్టి, ఆయన పొందిన మరణమును బట్టి, ఆయన శరీరం మనకు పంచిన విధానం బట్టి, ఆయన రక్తమును పారముగా ఇచ్చిన విధానం బట్టి మరెన్నటికీ ఆకలి కొనకుండా ఉండి మరెన్నటికీ దప్పిక కొనటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నాడు కనుక తృప్తి కలిగిన జీవితం ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. తృప్తిగా పరలోకంలో చేరదాం. అక్కడ తృప్తిగా యుగగాలు పొందాం. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా డోర్క చిన్న ప్రార్థన చేయను, వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తృప్తి కలగాలి. దేవుడిచ్చిన దాంతో అసంతృప్తిగా ఉండకూడదు. మనకు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. కోరికలు ఉండకూడదు, మనకి తృప్తి కలగాలి. ఆత్మీయ ఫలాలు ఫలించటానికి ఎదుగుటకు వర్ధిల్లుటకు ఆశపడవచ్చును కానీ దేవుడిచ్చిందంతో ఎంత మాత్రము అసంతృప్తితో బ్రతకూడదు. స్తోత్రం.
గ్లోరీ హల్లెలూయా. అవును తండ్రి, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దయచేయండి ఆయన. అవును తండ్రి, ఎస్, అవును ప్రభు, అవునయ్యా. అవును తండ్రి, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం చేయండి బాబు. ఆమేన్. నిఖిల ప్రార్థన చేయను, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయమని నిఖిల. స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ హల్లెలూయా. ఎస్, అవును తండ్రి. అయ్యా మీకు వందనాలయ్యా. మా హృదయాల్లో ఉన్న అసంతృప్తిని ఆయన తీసివేయండి బాబు. మీరు ఇచ్చిన ఏ విషయంలో ఆయన అసంతృప్తి ఉండకుండా, ముఖ్యంగా బిడ్డ నా ప్రభా తన ఆరోగ్యమును బట్టిగా దేని బట్టి అసంతృప్తి తన జీవితంలో కలగకుండా తృప్తి కలిగించండి. అవును తండ్రి, అవును ప్రభా, స్తోత్రం. స్తోత్రం, అవును తండ్రి, స్తోత్రం, స్తోత్రం, అవును తండ్రి. ఎస్, ఆమేన్. ప్రభువా మీకే స్తోత్రాలు, వందనాలు, గ్లోరీ. అయ్యా బిడ్డ పట్ల మీరు నిజంగా నెరవేరుస్తున్నారు ఆయన, మీకు వందనాలు, స్తోత్రం, గ్లోరీ. అవునయ్యా, ఎస్, ఎస్. షిఖబాబరిఖరదర షిఖలలబ గ్లోరీ హల్లెలూయా. ఉరిఖరబాబాబరిఖరదర షిఖలదర బాబాబరిఖలర ఉరిఖలర షిఖదర హల్లెలూయా, హల్ గ్లోరీ. ఓ బిడ్డ దర్శించండి నాయన, అన్ని విషయాల్లో తృప్తి కలిగించండి. స్తోత్రం, అవునయ్యా మీకు వందనాలు, స్తోత్రం. ఆమేన్. అలాగే మంజులమ్మ తన ముగింపు ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ఇప్పుడు మంజులమ్మ వాక్యాన్ని బట్టి ప్రార్థన, కూడి వచ్చిన వారిని బట్టి వచ్చిన ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం దేవా మీకు వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు అయ్యా. మీ శిలువ యాగం వల్ల మాకు తృప్తి నాయనా, ఒక సాటిస్ఫాక్షన్ మాకు అక్కర్లేదు ప్రభు, చాలయ్యా. మీరు చేసిన త్యాగం మాకు చాలయ్యా. మీరు మా కొరకు పడిన ప్రయాస చాలయ్యా. మీరు మా కొరకే పొందిన దెబ్బలు చాలయ్యా. ఇంక మా కొరకు అక్కర్లేదు బాబు, మీ కృప మాకు చాలు బాబు. ఎస్, స్తోత్రం దేవా మీకు వందనాలు. మంచి ధైర్యం కలగాలి, ఆత్మీయ ధైర్యం కలగాలయ్యా. బిడ్డ కలిగిన తృప్తిని బట్టి బిడ్డలు విడువబడకుండా, ఎడబాయకుండా మీ కాపుదల కలగాలి వారికి. స్తోత్రం అయ్యా, స్తోత్రం, నీ స్తోత్రం, వందనాలు తండ్రి.
కృప కొరకే మీకు వందనాలు స్తుతులు. ఆమేన్ ఆమేన్. పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో కూడిన వారిని బట్టి, ఆన్లైన్లో చేరి వచ్చిన వారిని బట్టి ప్రార్థన చేస్తుండగా, ముగింపు ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ఏకీభవించుతాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా గొప్ప ఘనమైన మా తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీ కృపలు, మీ కాపుదలు భద్రపరిచే విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. ఇక నా తండ్రి, నా ప్రభువా, రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క శిలువ ధ్యానాల ఆయా ధ్యానాంశాలను జ్ఞాపకం చేసుకుని, ధన్యతల ధ్యానాంశాలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. రోజుకు ధన్యత గురించి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు నా ప్రభ 4 సువార్తల్లో ఉన్నటువంటి ఒకే అంశము నా ప్రభ 5 రొట్టెలు 2 చేపలు. వాటిని బట్టి నేను మీరు మాతో మాట్లాడారు ప్రభా. 5,000 మందికి అక్కడ నా ప్రభా 5,000 మంది పురుషులని రాయబడి ఉంది, కానీ ఎంత విస్తారమైన జనం. 5 రొట్టెలు 2 చేపలు నా ప్రభా, విస్తారమైన జనానికి నా ప్రభా వారు తిన్నప్పుడు తృప్తి పొందారని అక్కడ వ్రాయబడింది నా తండ్రి. అవును ప్రభా, నువ్వు ఏదైనా చేస్తే తృప్తిగా ఇచ్చేదేవడవు నా తండ్రి. ఆయా మనుషుల వల్ల అరాకొర ఇచ్చేది